హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో ఈ వీడియోలో మనం 38th నేషనల్ గేమ్స్ గురించి చూద్దాం. సో కంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా మనకి 38th నేషనల్ గేమ్స్ ఉత్తరాఖండ్లో జరిగాయి, రైట్? అవి కంక్లూడ్ కూడా అయ్యాయి, రైట్? సో ద కంక్లూజన్ హ్యాపెండ్ ఆన్ February 14th. మనకి February 14th రోజు కంక్లూడ్ అయ్యాయి అన్నమాట. సో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిటి ఉషా ఎవరైతే ఉన్నారో మన ఫార్మర్ అథ్లెట్, సో అఫీషియల్లీ డిక్లేర్డ్ దట్ ఎండ్ ఆఫ్ 38th నేషనల్ గేమ్స్. సో దీనికి సంబంధించిన విన్నర్స్, టాప్ ప్లేయర్స్ ఎవరైతే టాప్ టీమ్స్ ఏవైనా ఉన్నాయో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏవి రిలవెంట్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం, రైట్? సో కంటెక్స్ట్ ఈజ్ వెరీ సింపుల్. అవి మనకి ఈ 38th నేషనల్ గేమ్స్ అనేవి ఎండ్ అయిపోయాయి, రైట్? బిఫోర్ సీయింగ్ అబౌట్ ద 38th నేషనల్ గేమ్స్, దానికన్నా ముందు అసలు నేషనల్ గేమ్స్ అంటే ఏంటి, వాటి హిస్టరీ ఏంటి, అవి కూడా మనం బ్రీఫ్గా చూద్దాం. ఫస్ట్ అసలు నేషనల్ గేమ్స్ ఏంటి? మనకి ఎలా అయితే ఒలింపిక్స్ ఉన్నాయో, అన్ని వరల్డ్ నేషన్స్ ఎలా అయితే కంపీట్ అవుతాయో, అలాగే సేమ్ మన నేషనల్ లెవెల్లో కూడా, మన కంట్రీలో కూడా అన్ని స్టేట్స్ నుంచి వచ్చే అథ్లెట్స్ కంపీట్ అయ్యి స్టేట్ని రిప్రజెంట్ చేస్తాయి. సో ఇట్స్ అ ఎంకరేజ్మెంట్. అది మనకు ఒక 1 year, 2 year, 3 year ఎప్పుడైనా జరగవచ్చు. దెర్ ఈజ్ నో ఆర్గనైజ్డ్ అన్లైక్ ఒలింపిక్స్. సో అన్ని స్టేట్స్ కూడా ఈచ్ అదర్ కంపీట్ అయ్యి మనకి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, రైట్? సో దట్ ఈస్ ద నేషనల్ గేమ్స్. అయితే మనకి ఈ కంట్రీస్ ఫస్ట్ ఫ్యూ ఒలింపిక్ గేమ్స్, అంటే ఇప్పుడు నేషనల్ గేమ్స్ అని పిలుస్తున్నాం, బట్ ఇంతకుముందు ఏమని పిలిచేవాళ్ళు అంటే కంట్రీస్ ఒలింపిక్ గేమ్స్, అంటే నేషనల్ ఒలింపిక్ గేమ్స్ అని పిలిచేవాళ్ళు. సో ఈ ఫస్ట్ ఒలింపిక్ నేషనల్ గేమ్స్ అనేవి మనకి 1924లో జరిగాయి, రైట్? అప్పుడు పాకిస్తాన్ కూడా మన ఇండియాలో పార్ట్ కాబట్టి ఫస్ట్ అఫీషియల్గా 1924లో యాజ్ ఐ సెడ్ లాహోర్లో మనకి జరిగాయి. 1924 అలాగే 1926 రెండు ఎడిషన్స్ కూడా మనకి ఫస్ట్ లాహోర్లో జరిగాయి, రైట్? వే బ్యాక్. వాటిని మనం నేషనల్ ఒలింపిక్ గేమ్స్ అంటాం, ఆర్ కంట్రీస్ ఒలింపిక్ గేమ్స్ అంటాం, రైట్? అయితే మన ఫస్ట్ కంటింజెంట్ పార్టిసిపేషన్ ఒలింపిక్స్ ఎప్పటి నుంచో వెరీ ఓల్డ్ కాంపిటీషన్ అనమాట. అయితే మన ఇండియన్స్ ఫస్ట్ టైం ఇండియన్ ఒలింపిక్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం మనకి ఒలింపిక్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది February 1924లో జరిగింది. అప్పుడు మనకి ప్యారిస్ ఒలింపిక్స్ ఉండేటివి 1924లో ప్యారిస్లో జరుగుతున్నాయి, ఫ్రాన్స్లో జరుగుతున్నాయి. సో అక్కడ ఇండియన్స్ని సెలెక్ట్ చేయడానికి, అక్కడ పార్టిసిపేట్ చేయడానికి, అంటే ప్యారిస్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి మనకి ఇండియాలో సెలక్షన్స్ జరిగాయి. సో అది ఎక్కడ జరిగాయంటే మనకి ఢిల్లీలో జరిగాయి. సో ఇక్కడి నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది ఇండియన్ ఒలింపిక్స్, రైట్? అలాగే ఎక్కడ జరిగింది, లాహోర్, ఫైన్. తర్వాత మన ఫస్ట్ ఒలింపిక్స్ పార్టిసిపేషన్ ఎప్పుడు జరిగిందంటే ప్యారిస్ ఒలింపిక్స్ 1924లో. దానికి సెలక్షన్స్ కోసం ఢిల్లీలో మనకి కాంపిటీషన్ ఇవ్వడం జరిగింది అనమాట, కాంపిటీషన్ చేసి సెలెక్ట్ చేయడం జరిగింది, రైట్? సో ఇది మనకి బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ద ఒలింపిక్స్, ఇండియన్ ఒలింపిక్స్ స్పెసిఫికలీ, రైట్? తర్వాత ఈ గేమ్స్ అనేవి మనకి ప్రతి 2 yearsకి ఒకసారి జరిగాయి. ఎప్పుడు ఒకప్పుడు కంటిన్యూస్ స్టార్టింగ్లో, ఇప్పుడైతే ఒక ఆర్గనైజ్ సెట్గా 2 yearsకి 1 year కనే ఏం లేదు, అన్ఆర్గనైజ్గా జరుగుతున్నాయి. అయితే అప్పుడులో మటుకు మనకి ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఈ కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగింది, రైట్? తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఈ ఏవైతే ఈ కంట్రీస్ ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయో వాటిని రీనేమ్ చేశారు. ఏమని? నేషనల్ గేమ్స్గా రీనేమ్ చేశారు. ఎప్పుడు? 1940 బాంబే. సో బాంబేలో మనకి జరిగాయి. సో ఆ టైంలో కంట్రీస్ ఒలింపిక్ నేమ్స్ నుంచి నేషనల్ గేమ్స్గా మనకి రీనేమ్ చేశారు. బాంబేలో జరిగాయి 1940. నెక్స్ట్ ఫస్ట్ మోడర్న్ నేషనల్ గేమ్స్, అంటే 1940లో జరిగినవి బ్రిటిషర్స్ టైంలో. అలాగే ఏ పర్టికులర్ రూల్స్ రెగ్యులేషన్స్ అని, ఒక పర్టికులర్ కాంపిటీషన్ అని, ప్యాటర్న్ ఏది లేకుండా జరిగాయి అనమాట. అయితే ఫస్ట్ మోడర్న్ నేషనల్ గేమ్స్ మనకి ఒలింపిక్స్ ఎలా అయితే జరుగుతాయో సేమ్ అదే ప్యాటర్న్లో మన కంట్రీలో ఫస్ట్ మోడర్న్ నేషనల్ గేమ్స్ అనేవి 1985లో జరిగాయి, దట్ టు ఇన్ ఢిల్లీ. సో ఇది ఫస్ట్ మోడర్న్ నేషనల్ గేమ్స్. ఎగ్జామ్లో ఇది కూడా మీకు అడగొచ్చు, రైట్? తర్వాత మనకి కేరళ, సో 2 years తర్వాత జరిగాయి. నెక్స్ట్ పూణే 1994, ఆల్మోస్ట్ 7 years తర్వాత మనకి కాంపిటీషన్స్ జరిగాయి. తర్వాత నెక్స్ట్ బెంగళూరు 1997, మణిపూర్, రైట్? తర్వాత పంజాబ్, ఇలా డిఫరెంట్ స్టేట్స్లో జరిగాయి. అయితే ఒక ప్యాటర్న్ ఏది లేదు, ప్రతి 2 years కనో లేకపోతే 1 year కనో 3 years కనో అలా ప్యాటర్న్ ఏం లేదు, ఇర్రెగ్యులర్గా మనకి జరిగిందనమాట. 2022లో గుజరాత్లో జరిగింది, 2023లో మళ్ళీ గోవాలో జరిగింది. 2023 అంటే వెంటనే నెక్స్ట్ 1 yearలోనే మనకి గోవాలో కాంపిటీషన్ పెట్టారు. ఇప్పుడు 2025 మనకు ఉత్తరాఖండ్లో
పెట్టారనమాట. సో ఇది బ్రీఫ్ హిస్టరీ ఎవల్యూషన్ ఆఫ్ ద నేషనల్ గేమ్స్. రైట్ నౌ ఇప్పుడు 38th నేషనల్ గేమ్స్ గురించి మనం చూద్దాం. ఇప్పుడు మనం ఆడే నేషనల్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 38th టైము జరుగుతున్నాయి అనమాట. 1924లో స్టార్ట్ అయినవి ఇప్పుడు 38th ఎడిషన్ మనకి జరుగుతుంది. సో ఎక్కడ జరుగుతుంది? ఇది మనకు ఉత్తరాఖండ్ స్టేట్లో మనకి జరుగుతుంది. రైట్ డేట్స్ కూడా 28th జనవరి నుంచి 14th ఫిబ్రవరి మధ్య ఈ కాంపిటీషన్ పెట్టడం జరిగిందనమాట. రైట్ సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మస్కట్. మీరు ఇక్కడ మస్కట్ చూడొచ్చు. సో ఈ మస్కట్ ఈ 38th నేషనల్ గేమ్స్కి మస్కట్ ఏంటంటే ఇట్ ఈస్ మౌలి. ఇక్కడ మోనల్ అనే స్టేట్ బర్డ్ ఆఫ్ ఉత్తరాఖండ్. ప్రతి స్టేట్కి మనకి స్టేట్ బర్డ్ ఉంటుంది. సో సింబల్స్. సో మోనల్ అనే బర్డ్ ఉత్తరాఖండ్ స్టేట్ బర్డ్. సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి మస్కట్ నేమ్ ఏంటంటే మౌలి అనమాట, లోకల్ నేమ్. రైట్ అలాగే అఫీషియల్ ఒలింపిక్ టార్చ్ ఏదైతే ఉందో ఒలింపిక్ టార్చ్ దానికి కూడా ఒక నేమ్ ఇచ్చారు. అదేంటంటే మనకి తేజస్విని అనేది అఫీషియల్ ఒలింపిక్ టార్చ్ నేమ్ 38th నేషనల్ గేమ్స్కి. రైట్ అలాగే టోటల్ పార్టిసిపెంట్ మీరు చూసినట్టయితే 11,354 టోటల్ పార్టిసిపెంట్స్ ఇక్కడ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ సంఖ్య ఎంతంటే 11,354. రైట్ అందులో హైయెస్ట్ ఆబ్వియస్లీ హోమ్ స్టేట్ అయి ఉంటుంది ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ నుంచి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత హర్యానా, నెక్స్ట్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. సో ఈ స్టేట్స్ నుంచి ఎక్కువ మంది పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అలాగే టోటల్ స్పోర్ట్స్ ఎన్ని, ఇది కూడా ఎగ్జామ్లో అడిగేదానికి ఛాన్స్ ఉంది. టోటల్ స్పోర్ట్స్ ఏంటంటే మనకి 32 స్పోర్ట్స్లో కాంపిటీషన్ పెట్టారు. రైట్ అండ్ 4 డెమాన్స్ట్రేషన్ ఈవెంట్స్. అంటే ఇవి కాంపిటీషన్ కాదు, డెమాన్స్ట్రేషన్, అందరికి తెలియజేయడానికి పెట్టిన కాంపిటీషన్ అనమాట. సో ఇది కూడా ఎగ్జామ్లో అడగవచ్చు. 32 స్పోర్ట్స్ మొత్తం కాంపిటీషన్ పెడితే 4 డెమాన్స్ట్రేషన్ ఈవెంట్స్. రైట్ ఈ 32 కాంపిటీషన్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఎగ్జామ్లో మోస్ట్లీ అడగరు. రైట్ బట్ ఈ 4 డెమాన్స్ట్రేషన్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మటుకు మనకు ఖచ్చితంగా అడిగేదానికి ఛాన్స్ ఉంది. అవేంటంటే మనకి మల్లఖంబ్, ఇవన్నీ కూడా మార్షల్ ఆర్ట్స్ అనమాట. మీరు ఈ హిస్టరీ ఆర్ కల్చర్లో చదివే ఉంటారు. కలరియపెట్టు రైట్ ఫ్రమ్ కేరళ, తర్వాత రాఫ్టింగ్ అండ్ దెన్ యోగాసన. సో ఈ 4 ఈవెంట్స్ ఎగ్జామ్లో అడిగేదానికి మనకి ఛాన్స్ ఉంది. ఈ 4 ఈవెంట్స్ మనకి డెమాన్స్ట్రేషన్ ఈవెంట్స్ పెట్టడం జరిగింది. రైట్ నౌ ఇప్పుడు అసలు ఎగ్జామ్లో అడిగే హై ఛాన్స్ ఏంటంటే విన్నర్స్ టాప్ స్టేట్స్ ఏవి అని. సో ఫస్ట్ టాప్ చేసిన స్టేట్ ఏదంటే మనకి సర్వీసెస్. అంటే మనకి డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్, రైల్వేస్, ఇలా మొత్తం. రైట్ సో సర్వీసెస్ మనకి టాప్ చేసింది. తర్వాత మహారాష్ట్ర సెకండ్ స్టేట్, తర్వాత థర్డ్ వచ్చేసరికి హర్యానా. సో ఈ 3 ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీరు ఏ స్టేట్ నుంచి అయితే ఉన్నారో స్టేట్ PCS ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి అవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. లెట్సే మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి అయి ఉంటే ఆంధ్రప్రదేశ్ 18th ర్యాంక్, అలాగే వీళ్ళకి వచ్చిన మెడల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. లేదా మీరు తెలంగాణ నుంచి అయి ఉంటే తెలంగాణ ర్యాంక్ వచ్చేసరికి 26th ర్యాంక్, అందులో ఇక్కడ వచ్చిన మెడల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్ సో తెలంగాణ స్టేట్ ర్యాంక్ 26th, ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ 18th, ఇంకా వేరే స్టేట్స్ నుంచి మీరు ఎవరైనా ఉంటే సో అవి కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. రైట్ నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ద టాప్ 3 విన్నర్స్. సో ఇక్కడ టాప్ 3 విన్నర్స్ చూసినట్టయితే సర్వీసెస్ మహారాష్ట్ర, హర్యానా అని చెప్పుకున్నాం. ఆ మెడల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. టోటల్ మెడల్స్ 121. అయితే సర్వీసెస్ ఎందుకు ఫస్ట్ ఉంది అంటే వాళ్ళు ఎక్కువ గోల్డ్ మెడల్స్ ఇచ్చారు. సేమ్ ఒలింపిక్స్ లాగే ఎవరైతే ఎక్కువ గోల్డ్ మెడల్స్ గెలుస్తారో వాళ్ళే ఫస్ట్లో ఉంటారు. ఈవెన్ టోటల్ నెంబర్ ఆఫ్ మెడల్స్ తక్కువైనా పర్లేదు కానీ గోల్డ్ మెడల్స్ ఎవరైతే టాప్ చేశారో వాళ్ళకే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. రైట్ సో టోటల్ మెడల్స్ మటుకు 121. గోల్డ్ వచ్చేసరికి 68, సిల్వర్ వచ్చేసరికి 26, తర్వాత బ్రాంజ్ వచ్చేసరికి 27. నెక్స్ట్ మహారాష్ట్ర మీరు చూసినట్టయితే ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే టోటల్ మెడల్స్లో మహారాష్ట్ర ఈజ్ ద ఫస్ట్ వన్. టోటల్ మెడల్స్లో మహారాష్ట్ర ఫస్ట్ వన్, తర్వాత మనకి హర్యానా, తర్వాత సర్వీసెస్. టోటల్ మెడల్స్లో ఎగ్జామ్లో టోటల్ మెడల్స్ అని అడిగితే మహారాష్ట్ర, హర్యానా, సర్వీసెస్. లేదు టాప్ ర్యాంక్ స్టేట్స్ అని అడిగితే హర్యానా, తర్వాత మహారాష్ట్ర అండ్ సర్వీసెస్, మహారాష్ట్ర అండ్ హర్యానా. సో ఈ 3 మనకి ర్యాంక్ ప్రకారం, ఓవరాల్ మెడల్స్ ప్రకారం అవి. గోల్డ్ మెడల్స్ అన్నా కూడా ఆబ్వియస్లీ ఇదే అవుతుంది, ఎందుకంటే గోల్డ్ మెడల్ ర్యాంక్ ఇస్తుంది కాబట్టి గోల్డ్ మెడల్ అడిగినా, ర్యాంకింగ్ మెథడాలజీ అడిగినా కూడా మీరు ఈ సీక్వెన్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఓవరాల్ మెడల్స్ అయితే అవి. అలాగే సిల్వర్
మెడల్స్ పర్స్పెక్టివ్లో కూడా ఎగ్జామ్లో అడిగారు కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో. సో సిల్వర్ పరంగా కూడా మనకి మహారాష్ట్ర ఫస్ట్, తర్వాత హర్యానా సెకండ్, సర్వీసెస్ థర్డ్. ఇక్కడైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇన్ సీక్వెన్స్ ర్యాంకింగ్ ఆర్ గోల్డ్ మెడల్ ప్రకారం. నెక్స్ట్ బ్రాంజ్ మెడల్స్ మీరు చూసినట్టయితే అగైన్ మహారాష్ట్ర ఫస్ట్ ఉంది, తర్వాత హర్యానా సెకండ్ ఉంది, తర్వాత సర్వీసెస్ థర్డ్ ఉంది. సో ఓవరాల్ వాటిలో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఇక్కడ గోల్డ్ మెడల్స్ తప్పితే మిగిలిన అన్నింటిలో కూడా మహారాష్ట్ర, హర్యానా, తర్వాత మనకి సర్వీసెస్. ర్యాంకింగ్ ఆర్ గోల్డ్ మెడల్స్ అని అడిగితే మనకి సర్వీసెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ టు బి రిమెంబర్. ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీరు ఏదైతే స్టేట్ నుంచి వచ్చారో అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. లెట్సే ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ ఏబిపిఎస్సి రాసినట్టయితే ఓవరాల్ మెడల్స్ వచ్చేసరికి మనకి 14, అందులో గోల్డ్ మెడల్స్ వచ్చేసరికి 7, సిల్వర్ వచ్చేసరికి 1 అండ్ బ్రాంజ్ వచ్చేసరికి 6. అదే టీజీపీఎస్సీ ఎగ్జామ్ మీరు రాసినట్టయితే ఇక్కడ ర్యాంకింగ్స్ కూడా చూసుకోండి. 26 తెలంగాణ. ఇందులో ఓవరాల్ మెడల్స్ వచ్చేసరికి మనకి 18 మెడల్స్ వచ్చాయి తెలంగాణకి. అందులో 3 గోల్డ్, 3 సిల్వర్ అండ్ 12 బ్రాంజ్. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫైన్. సో దిస్ ఈస్ అబౌట్ ద కాంపిటీషన్ 38th నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ.